తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ హయాంలోనా లేకపోతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనా? 2 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు? ప్రతి పొలానికి నీరు, ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు? వలసలు ఆపింది ఎవరు? రైతులను ధనవంతులను చేసింది ఎవరు? రైతులకు విలువ వచ్చింది ఎవరు? ఇప్పుడు 2014 కన్నా ముందు రైతు భూమి విలువ ఎంత? 2014 తర్వాత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామాన్ని తీసుకుపోండి, ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూలకు పోయినా నువ్వు 20 లక్షలు 10 లక్షలు అంటే దొరకదు. ఆ స్థాయికి పోయింది. వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా. మహబూబ్ నగర్లో తాగడానికి 14 ఒకసారి నీళ్ళు వచ్చేది తాగడానికి. తాండాలలో బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయేది. పాముగా చచ్చేది. మోటార్లు కాలిపోయేటివి. కరెంట్ ఉండకుండే 24 గంటలు కరెంట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. వందలు కాదు, వేల ట్రాన్స్ఫార్మర్స్. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి రైతులు నానా అవస్థలు పడేది. మోటార్లు కాలిపోయేది, నీళ్ళు రాకుండా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ ఎట్లా తిరిగింది? ఇన్ని వందల చెక్ డ్యామ్లు, 70 సంవత్సరాల్లో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టింది చూడండి. వందల చెక్ డ్యామ్లు కట్టింది, కొన్ని వేల చెక్ డ్యామ్లు కట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాదా? ప్రతి చెరువును పొడిగా తీసి వాటర్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచింది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాన ఒక గ్రామంలో ఉన్నటువంటి కుంటల నుంచి మొదలుకుంటే చెరువుల వరకు పొడిగా తీసింది మేము కాదా? మా ప్రభుత్వం కాదా? ఒకప్పుడు వలస పోయి బతికేటోళ్ళము మహబూబ్నగర్ జిల్లాకు కర్నూలు నుంచి రాయచూరు నుంచి బతకడానికి వచ్చి కూలి వ్యవసాయం చేసుకొని పోయేది పరిస్థితి తెచ్చింది మేము కాదా? చెప్పండి. అదే మక్తల్ రైతులు అడగండి. అవతల కర్నూలులో ఏ పరిస్థితి, మన రాయచూరు ఏం పరిస్థితి ఉంది? 10 సంవత్సరాలు ఇటు ఏ పరిస్థితి రివర్స్ అయింది కదా. ఒక మంత్రి మాట్లాడతాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని. చీఫ్ సెక్రటరీ గారు అనిపించండి, మేము ఇచ్చినాము, పబ్లిసిటీ చేసుకోలేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇచ్చేసినాం. మీరు ఎన్ని ఇచ్చిండ్రు? అన్ని 6 లక్షల పైన మేము కూడా ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు. మీరు చీఫ్ సెక్రటరీ దగ్గర 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పియండి, మీరు ఏ దానికంటే సిద్ధం. సంబంధం లేని మంత్రి, సంబంధం లేని శాఖ గురించి అవగాహన లేకుండా ఒక ఆయన మాట్లాడతాడు, ఇంకో రకంగా మాట్లాడతారు. జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏం చేయలేదంటారు. మరి 10 సంవత్సరాలు మా పార్టీలోనే ఉండే కదా ముందు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఏం లేదే కొల్లాపూర్కి రోడ్ ఎట్లా ఉండే? కోన్ పూస్తాయా కొల్లాపూర్ అంటుండ్రి. దుమ్ము గుంతలు ఉండేటివి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పోయే రోడ్డు, కొల్లాపూర్లో వ్యవసాయం చేసే కరెంటు, వ్యవసాయము, కాలేజీలు, అక్కడ జరుగుతున్నటువంటి సోమశీల కావచ్చు, ఇవన్నీ అసలు జిల్లాని ఏం చేయలేదా? ఇవన్నీ ఏం పనులే కానీ ఎట్లా? 10 సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం కాలేదంటాడు. ఇంకో ఆయన సంబంధం లేని శాఖతో అసలు లేదంటాడు. ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి కాలేదంటారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరేం చేసారో చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి. ఎప్పుడు అప్పులు అని మన అప్పులు ఉన్నాక ఒక్కొక్కరిని ఎట్లా చేస్తే ధనవంతులు? మరి ఎట్లా చేస్తారు? అసలు మీరు ఏం చేసిర్రు? ఎందుకు ఉత్సవాలు? ఈ 6 గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక, లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక,
12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, గొర్రెల కురుమలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తానని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తానని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తానని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఇస్తా అని చెప్పి